నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి నుండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 పంట పెట్టుబడి సాయం అందించేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 15,000 అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించలేదు. రైతు బంధు పథకం ద్వారా అనర్హులకు ఆర్థిక సహాయం అందిందని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతుందన్న విమర్శల నేపథ్యంలో పథకం అమలులో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం నియమించి ఉమ్మడి జిల్లాల వారీగా పథకం అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించింది. రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో నేడు చర్చ పెట్టారు. ఈ అంశంపై మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.